హాయ్ హలో అండి అందరికీ. సంక్రాంతికి అయితే మీలో ఎంతమంది అయితే ముగ్గులు వేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఈ ముగ్గులన్నీ కూడా వేసానండి. నాకైతే ముగ్గులు వేయడం అయితే చాలా ఇష్టం అండి. ఇలా చుక్కల ముగ్గులు కానీ కలిపుల ముగ్గులు కానీ చాలా బాగా వేస్తానండి. ముగ్గులు అయితే చూసారు కదండి, ఈ ముగ్గు అయితే చాలా బాగుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ముగ్గు అయితే వేసి అయితే చూపిస్తాను. చూసారు కదండి, ఈ ముగ్గు కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా చుక్కల ముగ్గులేనండి. చాలా సింపుల్గా ఉంటాయండి, చూడడానికి కూడా బాగుంటాయి, వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. సరే కదా, ఇవి అయితే నేను శుద్ధతో వేసానండి. చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా ఉంటుందండి. ముగ్గుతో కాకుండా మనం ఇలా తడిగొచ్చు మీద అయితే మనం ఇలా శుద్ధ అనేది నానుకుని కనుక ఇలా వేసుకున్నామంటే ముగ్గులు అయితే చాలా బాగుంటాయండి. ఇలా చిన్న డిజైన్లు కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. ఈ డిజైన్లు మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. చూసారు కదండి, మీకు కూడా ఇటువంటి ముగ్గులు కావాలంటే కామెంట్ చేయండి. చాలా బాగుంటాయండి మనకి గుమ్మాల్లో అయితే ఈ ముగ్గులు అయితే. ఇదైతే కలిపి ముగ్గు అండి, చుక్కలు లేకుండా పెట్టాను. ఇవి కూడా చిన్న చిన్న డిజైన్లు అండి. ఇదైతే కలుపు ముగ్గు అండి, చాలా బాగుంది కదండి. ఇలా అయితే చాలా ప్లేస్ అయితే ఎక్కువగా ఉంటుందండి ముగ్గులు అయితే వేయడానికి. ఇది కూడా బాగుంటుందండి. ఇదైతే నెమలి ముగ్గు అండి. పోయిందండి. ఇదైతే నెమలి ముగ్గు అండి, చూడడానికి కూడా బాగుంటుంది. దీనికి రంగులు వేసినా సరే చాలా బాగుంటుందండి. ఇదైతే చిన్న డిజైన్ అండి. మా గుమ్మాలో అయితే ఇలా చాలా రకాల ముగ్గులు అయితే వేసానండి. చాలా ప్లేస్ అయితే ఉంటుంది. మా ఇంటి దగ్గర కోడి పిల్లలు కూడా ఎక్కువగా ఉంటాయండి. కోళ్ళు అయితే ఎక్కువగా పెంచుతాము. మా బాబు అయితే కోడి పిల్లలతో అయితే బాగా ఆడుకుంటున్నాడండి. చూసారు కదండి, ఈ ముగ్గు కూడా చాలా బాగుంది. నాకైతే వేయడానికైతే ఒక పూట పట్టిందండి ముగ్గులకైతే. ఇదిగోండి చూసారా, మా పెట్ట అయితే కోడి పిల్లలను అయితే చేసిందండి. వాటితో అయితే మా బాబు అయితే బాగా ఆడుకుంటున్నాడు. నా ఇంటి ఎదురుగుండా అయితే చాలా ఖాళీ స్థలం అయితే ఉంటుందండి. అక్కడైతే కోళ్ళు గట్ట మేపుకోవడానికి కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా కోడి పిల్లలేనండి. 10 పిల్లలు అయితే ఉన్నాయి. చూసారు కదండి, ముగ్గుల్ని ఇలాగా మనం గుమ్మలు వేసుకున్నామంటే గుమ్మ అనేది చాలా నీట్గా ఉంటుందండి. చాలా చూడడానికి చాలా బాగుంటుంది కదండి. చూసారు కదా, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే ఫాలో చేయండి.